హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. ఈరోజైతే మనం మన కొత్త ట్రిప్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ప్రజెంట్ అయితే డాలస్ నుంచి మన వెకేషన్ ఉన్న లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నామో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనము వీడియో ఎండ్లో మనం పోయే లొకేషన్ అయితే చెప్పబోతున్నాం అనమాట. సో ఇంకా మనం డిలే చేయకుండా స్టార్ట్ అయిపోదాం. సో మన ఫ్లైట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6:30కి ఉండేది, కానీ బికాజ్ ఆఫ్ సమ్ ఏటీసీ డిలేస్ మనకైతే లేట్ అవుతుంది. అరౌండ్ 8:50 2 అవర్స్ అయితే పోస్ట్పోన్ అయింది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. మనం డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్కి 10 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. బ్రోని మనం తర్వాత వచ్చేటప్పుడు గ్యాస్ కొట్టిద్దామంటే వద్దొద్దు ముందే కొట్టిద్దామని కొట్టేసుకుంటుండే ఇప్పుడు చూడు. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఎక్సాన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే ఇంక ఎయిర్పోర్ట్ వెళ్ళిపోదాం. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది మనకి. సో ఇంకా మనకు ఫ్లైట్ అయితే డిలే అనే చూపిస్తుంది, చూద్దాం. సో అప్డేట్ ఏం అవ్వలేదు. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ డిలే ఉన్నాయంట. మా ఫ్రెండ్ వాళ్ళది 6కి ఉంది, సేమ్ లొకేషన్కి. ఏదో 6 అయింది, 4 నుంచి 6కి పోస్ట్పోన్ అయింది. చూద్దాం. సో ఫైనల్లీ డాలస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇదే మన డాలస్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అనమాట. సో కనిపిస్తుందిగా, ఇది మనకు ఫాస్ట్ ట్యాగ్ లాగా, ఇక్కడ టోల్ ట్యాగ్ అనమాట. సో డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫస్ట్ 2 అవర్స్ అయితే ఫ్రీ ఉంటుంది నాకు తెలిసి, అంతేగా. ఫస్ట్ 2 అవర్స్ ఫ్రీ, దాని తర్వాత మనం అరౌండ్ $2 $5 కట్టాలి. మన టర్మినల్స్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి. టర్మినల్ ఏ మొత్తం మనకైతే 5 టర్మినల్స్ ఉంటాయి. టర్మినల్ ఏ, బి, సి, డి, ఈ అనమాట డాలస్లో. సో మోస్ట్లీ డి వచ్చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి. సో అండ్ మనం వెళ్ళాల్సిన టర్మినల్ వచ్చేసి ఈ అనమాట. సో కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రైట్ సైడ్ చూడండి. సో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అనమాట యూఎస్లో డాలస్ ఎయిర్పోర్టు. చాలా పెద్దదనమాట ఈ ఎయిర్పోర్ట్ అయితే. ఫైనల్లీ మన టర్మినల్ ఈ అయితే వచ్చేసింది. సో ముందలైతే ఏదో షటిల్ వెళ్తుంది, రెంటల్ కార్ది అనుకుంటా. సో డాలస్ ఎయిర్పోర్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒకవేళ కన్ఫ్యూజ్ అయినాం అనుకో మొత్తం ఒక సర్కిల్ ఒక లూప్లో తిరుగుతూనే ఉంటాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్ అయితే. సో కొంచెం మనము మ్యాప్స్ కూడా అప్పుడప్పుడు మనం మోసం చేస్తూ ఉంటుంది. సో కేర్ఫుల్గా వెళ్ళాలి డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్లో. ఇప్పుడే మన సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే అయిపోయింది, పెద్ద క్రౌడ్ ఏం లేవు. సో దీనికన్నా వేరే ట్రై చేద్దాం. ముందైతే అక్కడ పోయేద్దా, ఒకసారి చెక్ చేద్దాం ఇదేనా కాదా అనేది. సో E18 మన గేట్ అనమాట. ఒకసారి చెక్ చేసి అయితే ఫుల్ ఆకలి అవుతుంది, పోయి తినేద్దాం ఏమైనా. సో ముందైతే చెక్ చేసుకుందాం. ఇక్కడ పీట్స్ కాఫీ కూడా ఇక్కడే ఉంది, సూపర్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నైట్ కాబట్టి వద్దు, పొద్దున అయితే ఓకే. కానీ వియాకి ఆకలి అవుతుందంట. నీకేం కావాలి వియా? శాండ్విచ్ కావాలా? ఏ శాండ్విచ్? చికెన్ శాండ్విచ్చా? చీజ్ శాండ్విచ్ కావాలా? సరే పోదాంపా, కమాన్ లెట్స్ గో. మరి దా డాడీతో రా. సో అసలు ఆకలి అంటారు. మనకు దగ్గరలో అయితే జిమ్మీ జాన్స్ అయితే ఉంది. సో ఏదైనా ఒక కాంబో ర్యాప్ అయితే తీసుకుందాం ఇప్పుడు. చెప్పు ఏం కావాలి ఇప్పుడు? ఇంకా ఇందాక శాండ్విచ్ ఇస్తే మాత్రం ర్యాప్ అయితే వద్దు. టీ ఎందుకును అమ్మ చూడమ్మా, నువ్వు అంటుంది. మొత్తం చెప్పమ్మా, మొత్తం చెప్పు. నువ్వు ఎస్ వరకు టీ వరకు ఆపినావు, మొత్తం ఏడు ఆపినావు నువ్వు? చెప్పలేదు నువ్వు నాకు. అయితే ఫ్లైట్ ఎక్కనియరు నిన్ను. ఇప్పుడే మన ఫ్లైట్ అయితే వచ్చింది. సో దాన్ని డీప్ క్లీనింగ్ చేయాలంట. చేసినాక తర్వాత మననైతే బోర్డింగ్ స్టార్ట్ చేస్తారు. సో మన ఎక్స్పెక్టెడ్ టైం 8:47కి అయితే చూపిస్తారు. స్టిల్ అయితే చూద్దాం, ఇంకా డిలే అవుతుందా లేకపోతే అదే టైంకి వెళ్తామో లేదో. కొంచెం వదిలేస్తాం అవియా. వామ్మో, ఇప్పుడే మనకు బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో 2 అవర్స్ డిలే అనమాట. సో ఎక్స్పెక్టెడే, ముందే మనకు నోటీస్ ఇచ్చారు. కాకపోతే ఇంకా ఎక్స్ట్రా డిలే ఉంటుందేమో అనుకున్నాం, కానీ మనకైతే ఎక్స్ట్రా డిలే అయితే లేదు. సో మనం ఇంకెళ్ళిపోవచ్చు. వియా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఫ్లైటా? ఏం ఫ్లైటు?
హాయ్ చెప్తుందా? Yes, sir. You brought some coffee for me? Coffee? No? I need some coffee. కాఫీ అంటే తెచ్చినావు అయ్యా? Tell mommy. Coffee. Coffee and roti. Yes. నా పెళ్ళైన దగ్గర నుంచి ఎన్ని ఫ్లైట్లు ఎక్కినా ఒక్కసారి కూడా నేను విండో సీట్ కూర్చోలేదు. అయితేనేమో ఈమె కూర్చుంటుంది, లేకపోతే ఇప్పుడు ఈమె తయారైంది. కాగానే విండో సీట్ కావాలంట. ఏం తింటున్నావు అయ్యా నువ్వు? ఏందయ్యి? చిప్సా? తిను. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాం. సో రెంటల్ కార్ దిక్కు అయితే వెళ్ళాలి. సో రెంటల్ కార్ పిక్ చేసుకొని అయితే మన హోటల్ దిక్కు వెళ్ళాలి. ఇది చూడండి. సో ఇది మన షటిల్ అనమాట, మన ట్రైన్ స్టేషను. వయా ట్రైన్ స్టేషన్ నుండి అయితే మనం రెంటల్ కార్ దగ్గరకు వచ్చేసినాం. సో ఇది మనకి ఇస్తున్న రెంటల్ కారు. అమ్మయ్య, ఫైనల్లీ మన హోటల్కి అయితే వచ్చేసినాం. సో మనకైతే టైం అరౌండ్ 3 అయింది ఇప్పుడు. సో మనకు ఆ 2 అవర్స్ డిలే వల్ల మనకు 11:30కి రావాల్సింది 1:30కి వచ్చింది. సో అందుకే డిలే అయిపోయింది. ఫైనల్లీ నేను ఇంకా మీకు చెప్పలేదు కదా మనం వచ్చిన లొకేషన్. మనమైతే ప్రజెంట్ నెవార్క్ న్యూ జెర్సీలో ఉన్నాం. సో వెరీ నియర్ టు న్యూయార్క్ అనమాట. మన న్యూయార్క్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫ్యూ వీడియోస్ అయితే న్యూయార్క్ పైన ఉంటాయి అనమాట. ఇది మన వెకేషన్ స్టార్టింగ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.